బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు రెండుగా చీలిపోయినట్టు తెలుస్తుంది. ఓవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మరోవైపు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి. సో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ నా ఒకసారి ఇదే అంశం మీద మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, నిజామాబాద్లో ఏం జరుగుతుంది? ఎందుకు ఈ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ వచ్చింది? శ్రీశైలం నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలు, ఎందుకంటే ఒకరు కాంగ్రెస్ పార్టీని అంటికొని ఉన్నారు, మరొకరు మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుపడ్డ రెండు రాజకీయ కేంద్ర బిందువులుగా మారాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో. ఇటు ప్రధానంగా ఓవైపు పిసిసి అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆయనకున్న సంబంధాలతో ఆయన ప్రభుత్వ సలహాదారు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఇద్దరు రెండు వర్గాలు, ఎందుకంటే మొదటి విడతలనే మంత్రి పదవి వస్తుందని ఆశించారు, కానీ అప్పుడున్న సమీకరణల నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి రాకపోవడంతో కొంత అలిగినట్లు తెలిసింది. కానీ ప్రధానంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాకు ఇతరులకు ప్రాధాన్యత ఇస్తే నాకు ప్రాధాన్యత దక్కుతుందని చెప్పి ఉద్దేశం మీద ఆయన మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నట్లు తెలుసు. కానీ ఇద్దరు కలిసిమెలిసి ఉన్నట్లు ఉంటారు, కానీ ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఈ రెండు వర్గాలు వేరు కావడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండవ క్యాడర్ ఎవరిని కలిసినా మాకు పనులు కావేమో అనే ఉద్దేశం మీద అలిగిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో చూస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు ప్రభుత్వ సలహాదారులుగా పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ సలహాదారుగా ఉన్నారు, మరోవైపు మాజీ మంత్రి షబీర్ అలీ కూడా నిజామాబాద్ కు సంబంధించి చూస్తే ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి మాత్రం ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు కమిటీకి సంబంధించి అయిన ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నేపథ్యంలో ముగ్గురు నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వ సలహాదారు ఉన్నారు, పిసిసి అధ్యక్షుడు ఉన్నాం. కానీ కేవలం ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు, మంత్రి పదవి రాకపోవడంతో ఇక్కడ కొంత ఇబ్బందిగా ఎదురైన పరిస్థితి. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి అయితే కుంటుపడిందని చెప్పాలి. కానీ ఇప్పటికైనా మంత్రి పదవి వస్తుందా అనుకుంటే రెడ్డి సామాజిక వర్గంలో అత్యధికంగా నేతలు పోటీ ఉన్న నేపథ్యంలో ఇటు నిజామాబాద్ జిల్లా గానీ అటు రంగారెడ్డి జిల్లా గానీ ప్రాతినిధ్యం ఇప్పటికైతే మంత్రిలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈసారి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి వస్తుందనే అనుకుంటున్నారు. కానీ చివరి నిమిషంలో ఎవరు అడ్డుకుంటారనే కోణంలో కూడా కొంచెం తర్జన పడుతున్న పరిస్థితి. ఇద్దరు నేతలని కలవాలంటే మాత్రం ఖచ్చితంగా రెండవ కేడర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనే చెప్పొచ్చు శ్రీశైలం. అంటే ప్రధానంగా వైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేకపోతే సుదర్శన్ రెడ్డి కావచ్చు, సో ఇద్దరి మధ్య జనరల్గా నిజామాబాద్ సంబంధించిన కార్యక్రమాల్లో ఎటువంటి వ్యవహార శైలి ఉంటుంది? కలిసి వాళ్ళు ఒక అంశాన్ని కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని కావచ్చు, సో ఒకే వేదిక మీద వాళ్ళు ప్రజలకు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఏదైనా విభేదం వేదిక మీద కనిపిస్తుందా, లేకపోతే ఇంటర్నల్గా ఉండే అవకాశం ఉందా? ఏ రకమైన చర్చ జరుగుతుంది నిజామాబాద్లో? ప్రధానంగా ఇద్దరు ఒకే వేదిక మీద కలిసే ఉన్నట్లుంటారు, కానీ ఇద్దరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు బయటకు తీసుకెళ్లే క్రమంలో ఇద్దరు ఆ సమయంలో మాత్రమే కలిసి ఉన్నట్లు నటిస్తుంటారు. కానీ లోపల వారు బయటకు వెళ్ళిన తర్వాత ఎవరి నేతలు ఇటు మహేష్ కుమార్ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన గౌడ సామాజిక వర్గం అంతా ఓవైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి సామాజిక వర్గం కావడం, ఆయనతో పాటు ఇతర వర్గాల వారు కూడా ఇతర సామాజిక వర్గాలు కూడా ఆయన వెంట సుదర్శన్ రెడ్డి వెళ్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ రెండు వర్గాలు వేరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నప్పుడు మాత్రం ఇద్దరు కలిసి ఒకే వేదికనే ఉంటారు. కానీ అవన్నీ గడిచిన తర్వాత, అవన్నీ అయిపోయిన తర్వాత మరి ఎవరికి వారు వాళ్ళకి వెళ్ళి ఎడముఖం పడముఖంగా ఉన్న పరిస్థితులు అయితే. గంగారెడ్డి ప్రధానంగా నిజామాబాద్ కు సంబంధించి కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు? మంత్రి పదవి ఎవరికైనా పర్లేదు, కానీ మంత్రి పదవి వస్తే బాగుండు, మా నేతలు కలిసి నిజామాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తే బాగుండేటువంటి ఒక ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి ఏమైనా వస్తుందా? కార్యకర్తల నుంచి ఏమైనా ఆ రకమైనటువంటి ప్రశ్నలు వస్తా ఉన్నాయా? ప్రధానంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మాత్రం మంత్రి పదవి రావాలి. మంత్రి పదవి వస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కొంచెం అభివృద్ధి జరుగుతుందనే కోణంలో కూడా ప్రజల్లో నుండి గాని ఇటు కార్యకర్తల నుండి గాని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ
ప్రస్తుత పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి దక్కుతుందా అనే కోణంలో కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గం కావచ్చు, అటు సుదర్శన్ రెడ్డి ఓసీ సామాజిక వర్గం, ఈ రెండు సామాజిక వర్గాల మధ్య కొంత కేబినెట్ లో కొంచెం ఇబ్బందులు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎవరికి వస్తుందో మంత్రి పదవి, అధిష్టానం ఎవరికి సూచనలు చేస్తుందో అనే కోణంలో కూడా కొంచెం తర్జన భర్జన పడుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాకైతే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తే అభివృద్ధి చెందుతుంది, మా నేతలు ఎవరికి వచ్చినా సరే అనే కోణంలో కొంతమంది కార్యకర్తలు ఉంటే మా నేతకే రావాలని మరికొంతమంది కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా నిజామాబాద్కి సంబంధించి ఇద్దరు నేతల మధ్య ఇక ఆధిపత్య పోరు నడుస్తున్నది తెలుస్తుంది. ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టుగానే వ్యవహార శైలి కనిపిస్తుంది. ఓవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మరోవైపు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా నిజామాబాద్ కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ నిజామాబాద్ ప్రజలు మాత్రం మాకు ఒక మంత్రి పదవి వస్తే నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి నోచుకునేటువంటి అవకాశం ఉంటుందని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా నేతలు కలిసికట్టుగా పనిచేస్తే మరింత అభివృద్ధి దిశగా నిజామాబాద్ దూసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్టుగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ చూద్దాం ఈ కేబినెట్ విస్తరణలో నిజామాబాద్ ప్రజలు అనుకున్నట్టుగా మరి నిజామాబాద్ నేతలకు మంత్రి పదవిలో వరించబోతుందా, మరి మంత్రి పదవి వరిస్తే ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేతకు రాబోతుంది, ఎవరికి రాబోతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.